హే మ్యానియాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 1 అండ్ 2 తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. సీజన్ 2 పార్ట్ 2 సెప్టెంబర్ 3 అయితే రిలీజ్ అవబోతుంది. వెన్స్డే సీజన్ 1లో చూపించిన గోతిక్ మూమెంట్స్ని, మిస్టరీ వైబ్స్ని సీజన్ 2 పార్ట్ 1లో కూడా అట్లానే మెయింటైన్ చేశారు. చాలామంది ఆడియన్స్కి కూడా నచ్చింది ఇదే. ఒకవేళ ఆ మూమెంట్స్ని మార్చుంటే సీజన్ 2 అసలు వర్కౌట్ అయ్యేదే కాదు. వెన్స్డే షోకి క్వీన్ వెన్స్డేనే, తను చేసే వీర్ థింగ్స్ నార్మల్గా ఒక మనిషి ఈ టైంలో ఎలా చేస్తారో వెన్స్డే అసలు అట్లా చేయదు. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అలా చేస్తుంది అని. తను చాలా హానెస్ట్గా అండ్ ఇంటిమిడేటింగ్ అయితే మాట్లాడుతుంది. తను ఎవరికైనా అడ్వైస్ ఇచ్చేటప్పుడు అడ్వైస్ ఇస్తున్నట్టు ఉండదు, ఏదో థ్రెటన్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. అదే వెన్స్డేలో ఉన్న స్పెషాలిటీ. ఆ వే ఆఫ్ టాకింగ్ షో స్టార్ట్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ ఏంట్రా ఇలా ఉంది అనిపిస్తుంది. బట్ ఒక 2 ఎపిసోడ్స్ చూశాక ఆ క్యారెక్టర్ ఇలానే ఉండాలి అని మీకు కూడా అనిపిస్తుంది. సీజన్ 2లో పగ్స్లీని ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సీజన్ 1లో యాడమ్స్ ఫ్యామిలీలో వీడు కూడా ఉన్నాడని చూపించారంతే. బట్ సీజన్ 2లో అయితే ఇంపార్టెన్స్ ఉంది. పగ్స్లీ వల్లే స్టోరీ అయితే కొంచెం ముందుకు వెళ్తుంది. మనోడు కూడా అంతే, సేమ్ వాళ్ళ అక్కలాగానే కొంచెం వీడనమాట. కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సీజన్ 1లో యాడమ్స్ ఫ్యామిలీని చాలా తక్కువగా చూపించారు. చూపించారు బట్ తక్కువ. ఎందుకంటే సీజన్ 1 మొత్తం వెన్స్డే మీదే డ్రైవ్ అవుతుంది. బట్ సీజన్ 2లో యాడమ్స్ ఫ్యామిలీ కూడా వీళ్ళతో జర్నీ చేస్తుంది. వెన్స్డేతో పాటు పగ్స్లీ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే గ్రో అవుతాయి. లాస్ట్ సీజన్లో జరిగిన సిచ్యువేషన్స్కి తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక ప్రాపర్ నెవర్ మోర్లో ఉండాల్సిన వైబ్ అయితే ఉంటుంది. రైటర్స్ క్యారెక్టర్స్ని అండ్ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. వెన్స్డేతో పాటు మిగిలిన క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. వెన్స్డే అదర్ క్యారెక్టర్స్ నుంచి హెల్ప్ తీసుకుంటుంది. బ్లాక్ అండ్ పర్పుల్ టోన్ని ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేశారు. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే లైటింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. సైడ్లో చిన్న స్టోరీ నడుస్తుంది. వెన్స్డే సీన్స్ ఇచ్చినంత ఎంగేజ్మెంట్ అయితే ఈ సీన్స్ ఇవ్వలేకపోయాయి. బట్ ఆ సీన్స్ కొంచెం డీసెంట్గానే ఉన్నాయి. వాటికి పే ఆఫ్ పార్ట్ 2లో అయితే ఇస్తారు. ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చారు. జోక్స్ అయితే చాలా వరకు బాగా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ మీకు క్రీపీ మూమెంట్స్ నచ్చుతాయి అంటే వెన్స్డే షో కన్ఫర్మ్గా నచ్చుతుంది. అలాంటివి ఇందులో చాలానే ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మీరు వెన్స్డే షో చూసారా? ఇన్ కేస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.